ఈ మూవీ ఎడిటర్ ప్రభు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రభు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ ఇందులో ముందుగా ఎడిటర్ మిమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు. బాబు ఈ మూవీలో పవన్ మ్యూజిక్ చేశారండి. సాంగ్స్ ఆల్రెడీ రిలీజ్ అయినాయి, మంచి బజ్ అయితే వచ్చింది. సినిమా కూడా ఇదే బజ్ తీసుకొస్తుందని చెప్పని, ఈ మ్యూజిక్ సినిమా హిట్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుందని చెప్పని, ఈ మూవీలో చేసిన ప్రతి కాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా ఆదిత్య మ్యూజిక్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇక్కడికి వచ్చిన ప్రముఖమైన అందరికీ నమస్కారం. Thank you for being here today and giving us your valuable time. So ముందుగా నేను డెడికేషన్ మన ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ చెప్తాను నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. అండ్ మై కో ఆర్టిస్ట్ డైరెక్టర్ వర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ద బెస్ట్ కో ఆర్టిస్ట్. అండ్ కుషిత, అర్జున్ అండ్ మా టీం అందరూ చాలా కష్టపడ్డారు ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్. ఇది మనం అందరూ కలిసి చేసిన ఒక టీమ్ వర్క్ ఇది. సో మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తాను, మార్చ్ 8 రోజు మీరు అందరూ థియేటర్కి రావాలి, చూడాలి, మనకి సపోర్ట్ చేయాలి. సో హోపింగ్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ. ఇప్పుడు అది చెప్పాలంటే అంత టైం లేదు. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో కొంచెం బాగా డీటెయిల్డ్గా మాట్లాడతా. సో ఎక్కడో ఉన్న సినిమాని వాళ్ళు వేరే రేంజ్కి తీసుకెళ్ళారండి. నేను చాలా మనస్ఫూర్తిగా వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆ జన్మంతో నేను మిమ్మల్ని మర్చిపోలేనండి. అలాగే దిలీప్ కుమార్ రెడ్డి గారు ఎక్కడ కాంప్రమైజ్ కాల, అంటే ఒక స్టేజ్లో ఆ సినిమాని 3 లాంగ్వేజెస్లో చేశారండి, తెలుగు, తమిళ్, కన్నడలో. సో సాంగ్స్ కూడా పెద్ద పెద్ద సింగర్స్ని పెట్టి పాడించారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే ఆల్ ది బెస్ట్ సురేష్. అండ్ ఇంకా నాలాంటి వాళ్ళని, సురేష్ లాంటి వాళ్ళని మీరు ఇండస్ట్రీకి పరిచయం చేయాలని దిలీప్ కుమార్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను. అంతే. థ్యాంక్ యూ సో మచ్. హనుమాన్ డిజిటల్ మీడియా నుంచి అర్జున్ గారు, సాయి రాజేష్ గారికి అండ్ ఇప్పుడు కుషిత గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీడియా వాళ్ళకి, ఇంకా సార్ వివేక్ సార్, ఎస్కే సార్, రాజేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా 8న రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో కూర్చొని చూసే మూవీ అండి ఇది. చాలా మంచి మూవీ. తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి మూవీ చూడండి. మా డైరెక్టర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఇంత మంచి రోల్ ప్లే చేయడానికి ఇచ్చినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ కుషిత గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ మై హార్ట్ఫెల్ థ్యాంక్స్ టు రాజేష్ గారు, ఎస్కేఎన్ సార్ అండ్ వివేక్ సార్. మీరు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎస్పెషల్లీ బికాజ్ మీరు ద వే యూ స్టార్టెడ్ యువర్ కెరియర్ అండ్ నౌ వేర్ యూ ఆర్, ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మేము కూడా అలా గ్రో అవ్వాలని కోరుకుంటున్నాను సార్. నేను కూడా షార్ట్ ఫిల్మ్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక వెబ్ సిరీస్లు, బిగ్ బాస్ అనుకుంటూ ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాను. అండ్ ఐ రియలీ హోప్ ఈ ప్రాజెక్ట్ కొంచెం నన్ను ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుందని కోరుకుంటున్నాను. ఈ సినిమా చాలా కష్టపడి చేసాము. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం, ఆల్మోస్ట్ ఒక 2 years టైం పీరియడ్లో చేసాము ఫర్ వేరియస్ రీజన్స్. బట్ ఇట్ వాజ్ వెరీ మంచి, చాలా లెసన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇది నాకు ఇది. అండ్ మా టీం అంతా చాలా కష్టపడి పనిచేసింది. కుషిత కానీ, మా డైరెక్టర్ కానీ, ఎవ్రీబడి హ్యాస్ డన్, సోనాలి, Ashok, everyone has given a lot of heart and soul for this film. I would say ఈ సినిమా ఈ రేంజ్కి రావడానికి మెయిన్ రీజన్ మా ప్రొడ్యూసర్ గారు. వాళ్ళు రాకపోయింటే ఈ స్టేజ్కి వచ్చేవాళ్ళం కాదు, ఈ 3 languages ప్లాన్ చేసేవాళ్ళం కాదు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దిలీప్ సార్
అండ్ వర్షి ఫర్ టేకింగ్ దిస్ ఈ స్టేజ్కి తీసుకొచ్చినందుకు. అండ్ అలాంగ్ విత్ దెమ్ మా డిఓపి మణికన్నన్ గారు చాలా మంచి విజువల్స్ ఇచ్చారు. ఈ అవుట్పుట్కి ఇంత మంచిగా రావడానికి మెయిన్ రీజన్ ఆయనే. అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ పవన్, ఇది ఫస్ట్ మూవీ బట్ చాలా ఎక్స్పీరియన్స్ మ్యూజిక్ డైరెక్టర్లా చేశాడు. అండ్ యా అండ్ మా కొరియోగ్రాఫర్ వచ్చేసి హరికిరణ్ గారు. ఆయన ట్రిపులర్లో ఎత్తర జెండా చేశారు. ఇందులో ఆయన అన్ని సాంగ్స్ ఆయనే చేశారనమాట. సో చాలా మంచి టీం వర్క్తో చేయడం జరిగింది, ఒక మంచి ప్లాట్ లైన్ తోటి. ఇట్స్ నాట్ అ రొటీన్ కమర్షియల్ ఫిల్మ్, ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ థ్రిల్లర్ కమ్ డ్రామా ఎమోషన్ మిక్స్ చేసి చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ట్రైలర్లో చూసినట్టుగా లెట్సే మీరు ఒక వీకెండ్ గెటవేకి ఒక విల్లాకి వెళ్తే అక్కడ పనిచేసే పనోళ్ళే మిమ్మల్ని కిడ్నాప్ చేస్తే ఏం జరుగుతుంది అన్నది ప్లాట్ లైన్. సో వీఆర్ ట్రయింగ్ సంథింగ్ డిఫరెంట్. I hope, I request kindly everyone, media and the audience to please encourage and support us. Thank you so much. యంగ్ టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. షార్ట్ ఫిలిమ్స్ నుంచి, బిగ్ బాస్ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్న కథానాయకుడు అర్జున్ కళ్యాణ్కి బెస్ట్ విషెస్. అలాగే నూతన్ డైరెక్టర్ ఎంఎల్ఆర్ గారికి, అలాగే ప్రొడ్యూసర్ దిలీప్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ పవన్కి, అలాగే అందరికీ కూడా, అలాగే ఇక్కడ వీళ్ళని ఆశీర్వదించడానికి వచ్చిన వివేక్ గారికి, బేబీ దర్శకుడు రాజేష్ గారికి అందరికీ కృతజ్ఞతలు టీం తరఫున. అలాగే కుష్తాగా చాలా కాలం నుంచి తెలుసు, 1 year పాటు ఏం సినిమాలు చేయకు, వైష్ణవి లాగా నిన్ను కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. లేదండి 1 yearలో 4-5 సినిమాస్ కంప్లీట్ చేసేయాలి అంది. సో నీ ఫాస్ట్కి థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. అమ్మాయి అమాయకురాలు, మిరపకాయ బజ్జీలకి చీజ్ బజ్జీలకి తేడాలు తెలియని వ్యక్తి. సో ఈ ఇండస్ట్రీలో నీకు ఒక మంచి అవకాశాలు రావాలని, తెలుగు అమ్మాయిలందరూ బాగుండాలని, తెలుగు పరిశ్రమ బాగుండాలని కోరుకుంటున్నాను. పేరులో బుల్షిట్ ఉన్న సినిమా రిజల్ట్లో మాత్రం బుల్స్ అయి కొట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా బ్యానర్ పేరు నాకు బాగా నచ్చింది, డీడీ క్రియేషన్స్ అని. చెక్ కన్నా తిరిగి ఉంటుందేమో కానీ డీడీకి తిరిగి ఉండదు. సో ఈ బ్యానర్ పెద్ద బ్యానర్ అవ్వాలని ఆశిస్తున్నాను. అలాగే ఎస్కేఎన్ గారు మాట్లాడిన తర్వాత జనరల్గా ఎవరు మాట్లాడినా ఎవరు పట్టించుకోరు, ముందు ఇవ్వాల్సింది మైక్ మాకు. అర్జున్ కళ్యాణ్ గారు మంచి హార్డ్ వర్కర్ అండి, నాకు చాలా కాలం నుంచి తెలుసు. ఆయన ఇందాక చెప్పినట్టుగా చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ నుంచి ఈ స్టేజ్కి రావడం అన్నది చాలా మంచి ఇది గ్రోత్. ఇంకా ఆయన పెద్ద పెద్ద సినిమాలు చేయాలని ఆశిస్తున్నాను. అలాగే కుషిత గారు మా సినిమాలో ఒక సినిమాలో చేశారు, తనకు కూడా మంచి ఫ్యూచర్ ఉంది. డైరెక్టర్ గారు ఇందాక ప్లే చేసిన ట్రైలర్ అది చాలా బాగుంది. మొత్తం ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూకి ఆల్ ది బెస్ట్ అండి. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఇందాక మా ఎస్కేఎన్ లాస్ట్లో చెప్పింది ఏదైతే అది కట్ చేసి థంబ్నైల్స్ పెడితే సినిమాకి హెల్ప్ అవుతుంది యాక్చువల్లీ. సో థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. నాకు నేను మొన్న ట్రైలర్ చూశాను యాక్చువల్లీ, నాకు బాగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. రకరకాల ఎమోషన్స్ ఒకే ట్రైలర్లో, ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా చాలా బాగా నచ్చింది. అందులో ఒక పాట కూడా విన్నాను నేను, టూ గుడ్ నిన్నది 1 million ఆల్రెడీ క్రాస్ అయిందని చెప్పారు. ఈరోజు ఆ పాట వేస్తుంటే బాగుండేది యాక్చువల్లీ. సో మంచి పాజిటివ్ బజ్ ఉంది సినిమాకి. అర్జున్ కళ్యాణ్ నాకు చాలా ఇయర్స్ నుంచి ఫ్రెండ్ యాక్చువల్లీ. ఎప్పుడు లైఫ్లో ఎదగాలి, కెరియర్ ఇంకా ముందుకెళ్ళాలని తను దేనిలో చేసిన బిగ్ బాస్ అవ్వచ్చు, షార్ట్ ఫిలిమ్స్ అవ్వచ్చు, ఎప్పుడు ఆ ఫైర్ మీద ఉంటాడు. సో నాకు బాగా నచ్చుతుంది ఆ క్వాలిటీ. సో అట్లీస్ట్ నా వంతు నేను ఏమన్నా చేయగలను అనుకొని ఈరోజు ఇలా వచ్చాను. గుడ్ లక్ అర్జున్, అండ్ డైరెక్టర్ గారికి, అదర్ క్యాస్ట్ అందరికి గుడ్ లక్. కుషిత, నీకు యూ హ్యావ్ యువర్ ఓన్ ఫ్యాన్ బేస్, అట్లీస్ట్ మీ ఫ్యాన్స్ అందరినీ ఈ సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాను. గుడ్ లక్ ఫర్ యూ టు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పుడు కలిసినా చాలా ఆప్యాయంగా పలకరిస్తారు నన్ను ఒక హార్ట్ఫుల్ థ్యాంక్స్ సార్. మీరు ఈరోజు వచ్చిన నాకు చాలా ఆనందంగా ఉంది. ఐ వాంటెడ్ యూ టు బి హియర్. అర్జున్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఒక చిన్న నుంచి సో గెస్ట్ ద్వారా ఆ లోగో లాంచ్ చేయించాలనుకుంటున్నాం. ప్లీజ్ సాయి రాజేష్ గారిని అండ్ ఎస్కేఎన్ గారిని లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ద టీమ్ హనుమాన్ డిజిటల్ మీడియా, హార్డీ కంగ్రాచులేషన్స్, మెనీ మోర్ టు గో. అర్జున్ గారు, కుషిత గారు కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
అండ్ డైరెక్టర్ గారు ప్లీజ్ జాయిన్ అండి. హనుమాన్ డెస్టిల్ మీ గారు అండ్ కుషిత గారు, లక్ష్మణ్ గారు, హార్డీ కంగ్రాచులేషన్స్ అండి టు ద హోల్ టీమ్. నిజమే చెప్పండి పర్లేదు. నేను నిజమే చెప్పానండి, అప్పుడు నమ్మట్లేదు, ఇప్పుడు నమ్మట్లేదు. మీరు అంటే అందుకే మళ్ళీ ఇప్పటికైనా అడుగుతున్నారు. తెలిసిందా లేదా? ఆ? ఇప్పటికైనా నేను తెలిసిందా లేదా? అప్పుడు నిజమే చెప్పా, తెలుసు కాబట్టి నిజం చెప్పా. ఇప్పుడు ఓకే. ఆ. ఇంకోటి ఏంటంటే ఆయన ఎస్కేఎన్ గారు మీకు ఆఫర్ చేసినా కూడా మీరు ఆఫర్ రిజెక్ట్ చేసి సినిమా చేశారు. అలా ఏం లేదు, సార్తో నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నాం ప్రాజెక్ట్స్. ఓకే. థ్యాంక్ యూ. ఇంకోటి వేణుస్వామి గారు ఒకటి చెప్పారు మీ గురించి, నేను చెప్పడం వల్లే ఆమె వైరల్ అయింది అని అన్నారు. నిజమేనా అది? మీకు చెప్పారు ఆయన నిజంగా? ఏం చెప్పాలండి, ఎవరికి నచ్చింది వాళ్ళు అంటే నేనేం చెప్పాలి చెప్పండి. అంటే ఆయన మీతో అయితే లేదు లేదు, ఇష్యూ అయిన తర్వాత నేను కలిశాను సార్ని. ఓకే. సార్ అలా అనేసరికి నాకే మరి ఎందుకు అన్నారో తెలియదు నాకు. ఓకే. తర్వాత కలవలేదు, ఆయన్ని కలిస్తే ఖచ్చితంగా అడుగుతాను ఎందుకు అలా అన్నారు. ఓకే. అర్జున్ కళ్యాణ్ గారు నెంబర్ 1 బుల్షెట్గా మీ ఈ బాబా ఆ బాబా మీకు ట్రైలర్లో చూసాక ఏమనిపించింది? ఇద్దరు అనిపించింది. పోనీ అలా వెళ్ళిపోదాం. ఓకే. మీరు చెప్పండి. అంటే రివీల్ చేస్తే బాగోదేమన్న ఉద్దేశంతో అనుకుంటున్నా. ఓకే. బట్ ఏంటంటే ఆ బుల్షిట్ తాలూకు క్యారెక్టర్ అంటే ఆ ట్రైట్ మా ఇద్దరిలో ఉంటుంది. సో అంటే రెండు గ్రే వర్షన్ ఉంటుంది, పాజిటివ్ వర్షన్ రెండు ఉంటాయి. ఇట్ కీప్ స్విచ్చింగ్ అనమాట. అంటే సినిమా స్క్రీన్ ప్లే వెళ్తున్న కొద్దీ ఆ సైడ్స్ మారుతూ ఉంటాయి. అది సో ఆ బుల్షిట్నెస్ మా ఇద్దరిలో ఉంటుంది సినిమా మొత్తంలో. ఓకే. అంటే హీరో అనేవాళ్ళు వాళ్ళ క్యారెక్టర్ ఎక్కువ ఉండేలాగా చూసుకుంటారు, కానీ ట్రైలర్లో చూస్తే మీ క్యారెక్టర్ కంటే ఆయన క్యారెక్టర్ ఎక్కువ కనిపిస్తుంది. అది సినిమాలో ఉంటుందండి, సినిమాలో ఉంటుందా? సినిమాలో ఉంటుంది. ఓకే. ప్రామిసింగ్గా అనిపించింది చూసినంటే. Thanks, సో brother. కుషిదాతో కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అయింది? బేసిక్గా ఆమెకి చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఫ్యాన్స్ ఉన్నారు. సో కామెంట్ సెక్షన్ సపరేట్గా ఉంటుంది అనమాట. అలాంటిది ఆమెతో రొమాన్స్ చేసే ఛాన్స్ మీకు వచ్చింది. సో హౌ యూ ఫీల్ విత్, రొమాన్స్ ఏం లేదులేండి. మీరు అంత క్యూట్గా చెప్పొద్దు చాలా. అది రొమాన్స్ కదా. ఓకే. సో ఎలా అనిపించింది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ కుషిత? యాక్చువల్లీ నువ్వు ఆన్సర్ చేస్తుంది, నేనే చేయను. బేసికల్లీ మేము సినిమాకి ముందు నుంచే మేము ఫ్రెండ్స్. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ సినిమాకి తనే నన్ను రిఫర్ చేసింది. సో సో ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ కుషిత ఫర్ రిఫరింగ్ మీ. ఇప్పుడు మాకు ఒక ఫ్రెండ్షిప్ ఉంది, అదే ఆన్ స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. అంతేగాని సో యాజ్ అన్ యాక్టర్ ఐ హ్యావ్ టు రొమాన్స్ ఈవెన్ విత్ అ పోల్ if you offer me. So I try to be as convincing as possible. Thank you. So but మాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి, and I make sure she is comfortable in her space. I try not to encroach on her space, and తనకి as if she is not comfortable, we won't do that scene. ఆ కంఫర్ట్ అయితే ఉంది తనకి. I would like you to answer. ఖచ్చితంగా అర్జున్ ప్లేస్లో ఎవరన్నా కొత్త అబ్బాయి ఉంటే నేను అలానే అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యేదాన్ని. కానీ తను నాకు ఆల్రెడీ ఫ్రెండ్ కాబట్టి ఆ కంఫర్ట్ జోన్ నాకు అర్జున్ ఇస్తాడు కాబట్టి అలా సెట్ అయింది ఇద్దరికి. సో బ్లాక్ వేసుకొని వచ్చారు కదా ఏదో. అండి నేను వచ్చాక నేను అదే అడిగా, ఏంటి నాకు చెప్పాలి కదా నువ్వు అని. కానీ ఇద్దరు నిజంగా మ్యాచింగ్ వేసుకొని వచ్చా, హ్యాపీ. ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ మీరు ఒక స్టోరీ పెట్టారు ఇన్స్టాగ్రామ్లో, ఫ్రమ్ ద సెట్స్ ఆఫ్ గుంటూరు కారం అని. సో గుంటూరు కారం సెట్స్ నుంచి పిక్స్ పెట్టిన తర్వాత కొంతమంది ఎక్స్పెక్ట్ చేశారు, కానీ సినిమాలో మీరు లేరు. దానికి రీజన్ ఏంటి? అంటే నేను యాక్ట్ చేశానండి, ఒక 4 days షూట్కి వెళ్ళాను. కానీ నేను అదే అడిగా ఆ టీం వాళ్ళని, ఎందుకు ఇలా అయిందంటే నాతో పాటు యాక్ట్ చేసిన వేరే వాళ్ళని కూడా తీసేశారు. మరి ఆ రీజన్స్ ఏంటో నాకు తెలీదు. సో సరే సినిమాలో ఇలా అవుతూ ఉంటాయి కదా అని చెప్పి నేను ఫీల్ అయ్యాను బాగా. ఇంకేం చేస్తామండి, ఏం అనలేంగా. ఓకే. అంటే చీజ్ బజ్జీ రేంజ్లో ఈ సినిమాలో ఏదైనా కాంటెంట్ ఇస్తారా మీమ్ టెంప్లెట్స్కి అలా? ఎందుకు బజ్జీ అంత ఇష్టమా మీకు? బజ్జీ అంటే అబ్బాయిలందరికీ బజ్జీలు అంటే ఇష్టం. సినిమా అంత బాగుంటుంది, ఒక్క సీన్ అని కాదు, మొత్తం కంటెంట్ అంతా చాలా సినిమాలో బాగుంటుంది. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది. ఓకే ఓకే. లక్ష్మణ్ వర్మ గారు చెప్పండి. ప్లీజ్గా ఇద్దరు ఫ్రెష్ యాక్టర్స్ అండ్ డెబ్యూ వాళ్ళ ఫిలిం ఇది. సో మీకెంత టఫ్ ఛాలెంజ్ అది వాళ్ళ నుంచి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి? నాకు అంత కష్టం అనిపించలేదండి. వాళ్ళంతా ఆల్రెడీ వాళ్ళు చేసిన వాళ్ళే. తను ఉప్మా తినేసిన అందులో చాలా బాగా చేస్తారు తను. సో ఇవన్నీ కుషిత కూడా నాకు కావాల్సిన కుషితలో ఏంటంటే యాక్టింగ్ కన్నా ఒక డాక్టర్ క్యారెక్టర్. తను డాక్టర్ ఆ స్కిన్ టోన్
ఉండడం వల్ల నేను తను తీసుకోవాల్సి వచ్చింది. సో అంతే తప్ప అందులో ఆ పెర్ఫార్మెన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. నేను అంతగా ఎక్కువ వాళ్ళని నేను వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టలేదు, నేను వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. కుషిత గారు, ఇది మీరు డెబ్యూ అంటే డెబ్యూ మూవీ ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి బిగ్ స్క్రీన్ మీదకి వస్తున్నారు. అవునండి. సో ఆ ట్రాక్ ఉండింది మీకు, అండ్ ఏమైనా చేంజెస్ చూసారా బిగ్ స్క్రీన్ మీద? ఖచ్చితంగా మన క్యామ్ ముందు యాక్టింగ్ చేయాలంటే అది పెద్ద టాస్కే, కష్టమే. నేను ఈ సినిమాలో సైన్ చేసినప్పుడు నాకు అప్పుడు అంత యాక్టింగ్ కూడా రాదు. అర్జున్ ఉన్నాడు కాబట్టి కొంచెం నాకు ఆ కంఫర్ట్ ఉండి నేను చేశాను. నాకు అదే అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా యాక్టింగ్ అయితే నేర్చుకున్నాను. చాలా కష్టం ఉంది నాకు. ఆ సోషల్ మీడియా దానికి దీనికి కంపేర్ చేసుకుంటే మూవీస్తో వాచిపోతుంది, అంత ఈజీ కాదు. మీరు రాంబాణంలో కూడా చేశారు, అవును. దాంట్లో కూడా మీ ఓన్ డబ్బింగ్ ఉండదు. సో ఈ ఫిలింలో ఓన్ డబ్బింగ్ నేను చెప్పలేదండి, నా వాయిస్ అంత బాగోదని నాకు తెలుసు, అందుకే నేను చెప్పనని చెప్పా. ఓకే, థ్యాంక్ యూ. సోనాలి ఒడిస్సా. కానీ తెలుగులో చాలా బాగా మాట్లాడి యాక్ట్ చేశారు. సో ఏమైనా వర్క్షాప్ చేశారు? లేదు, వర్క్షాప్ అయితే చేయాల, బట్ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది నా ఇంట్రెస్ట్. నేను ఎప్పుడైతే ఇంట్రెస్ట్ తీసుకుంటానో అది నాకు ఎక్కువ రోజులు పడదు. సో ఇక్కడికి వచ్చాక హిందీ మాట్లాడితే నాకు చాలా టీజింగ్ చేశారు. ప్లస్ తర్వాత తెలుగులో చెప్పినప్పుడు కూడా చాలా రాంగ్ వర్డ్స్ చెప్తా, గ్రామర్ కరెక్ట్ ఉండదు. సో దట్స్ వై కసిగా నేర్చుకున్నారు, అందుకే మేబీ బాగా మాట్లాడతాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో మీరు కూడా మాని ఎందుకు చూడాలి అంటే మీరు ఏం సమాధానం చెప్తారు? థియేటర్స్లో ఇట్స్ ఎ ఫీల్ గుడ్ మూవీ అండి. సో ఇందులో ఏంటంటే ఒక ఆంధ్ర మీల్ లాంటిది. అంటే అప్పటి నుంచి పెరుగన్నం వరకు, అప్పటి నుంచి అరటిపండు వరకు అన్నీ ఉంటాయి. ఏంటంటే లవ్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, ఈవెన్ ఒక మాస్ లవ్ ఉంటుంది. వాళ్ళంతా ఒక క్లాసికల్గా మెలోడియస్గా ఉంటాయి లవ్ స్టోరీ. అలాగే ఒక ఎమోషన్ ఉంటుంది. చూడొచ్చు సినిమా, మరీ ఏదో తీసామని కాకుండా చాలా ఎమోషనల్ స్టోరీ కాబట్టి. సో ఇట్స్ ఎ రెస్పెక్టెడ్ మూవీ. దట్స్ 3 లాంగ్వేజెస్ వేశారు కదా, సో రీజన్ ఏంటి దానికి? 3 లాంగ్వేజెస్ ఎందుకు చేశానంటే ఇట్స్ కొంచెం కంటెంట్ తమిళ్ నేటివిటీకి కొంచెం దగ్గరగా ఉంటుంది. సో మేము అనుకున్నది ఏంటంటే ఒకవేళ తెలుగులో ఆడకపోయినా తమిళ్లో ఆడుతుందేమో అనే ఒక ఉద్దేశంతో 3 లాంగ్వేజ్లో చేయాల్సి వచ్చింది. అంటే సార్ ఇది బేసికల్లీ కాన్సెప్ట్ లాంగ్వేజ్లో చూసినా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ బేసికల్లీ మేము లీడ్స్లా కాకుండా క్యారెక్టర్స్ లాగా ట్రీట్ చేసాం. మీరు ఇందా క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, సో నాకు కథ నచ్చింది, యాజ్ అ క్యారెక్టర్ ఐ లైక్డ్ ఇట్. అండ్ యాజ్ అన్ అవుట్ సైడర్ హూ ఇస్ కమింగ్ ఇన్ టు ద ఇండస్ట్రీ, నాకు పెద్ద చాయిస్ ఉండదు. నాకు వచ్చిన సినిమాల్లో మంచి ఆపర్చునిటీస్, మంచి రోల్స్ ప్రకారం తీసుకుని ముందుకు వెళ్ళిపోవడమే. రీసెంట్గా మీ బీబీ హౌస్ నుంచి సోహెల్ సినిమా ఒకటి రిలీజ్ అయింది. సో దానికి రండన్నా చూడండి అన్నా అనే పరిస్థితి వచ్చింది. సో అలా రాకుండా మీరు ఏ జాగ్రత్తలు తీసుకున్నారు ఈ సినిమాకి? అంటే మా